హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు చూశాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మనీ హెస్ట్ సిరీస్కి స్పిన్ ఆఫ్గా బెర్లిన్ అనే ఒక సిరీస్ వచ్చింది కదా, దానికి సీజన్ 2 రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ డేట్ అనౌన్స్మెంట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సీజన్ 2 యొక్క టైటిల్ వచ్చేసి బెర్లిన్ అండ్ ద లేడీ విత్ అన్ ఎర్నిమ్. అండ్ ఈ సిరీస్ మే 15th నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత యాక్టర్ రైన్ గాస్లింగ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ప్రాజెక్ట్ హెయిల్ మ్యారీ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే వీళ్ళు ట్రైలర్ పేరుతో సగం మూవీ చూపించినట్టు అనిపించింది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ మార్చ్ 2026 రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత క్రిస్ ప్రాట్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న మెర్సీ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ట్రైలర్ చూస్తుంటే మూవీ యొక్క కాన్సెప్ట్ అయితే చాలా బాగానే తీసుకున్నారు, ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపించింది. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా మూవీ యొక్క కాన్సెప్ట్ మొత్తం ట్రైలర్ లోనే రివీల్ చేసినట్టు అనిపించింది. అసలు ఈ ప్రాజెక్ట్ హెయిల్ మ్యారీ అండ్ మెర్సీ మూవీని తీస్తున్న ప్రొడక్షన్ హౌస్ ఎవరు అని చూసినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు, ఈ రెండు మూవీస్ ని తీస్తుంది నా ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళ అనమాట. అండ్ మన సోనీ వాళ్ళ గురించి మీకు తెలిసిందేగా, మూవీలో ఉండే ఇంపార్టెంట్ సీన్స్ అన్ని కూడా ట్రైలర్ లోనే చూపించేస్తారు. సో చూద్దాం, ఈ మెర్సీ మూవీ యొక్క కాన్సెప్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ మూవీ January 23rd థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్ట్రీట్ ఫైటర్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ వచ్చింది. ఈ టీజర్ లో క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్స్ అనేవి రివీల్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇందులో WWE రెజ్లర్ అయిన రోమన్ రైన్స్ అకుమా అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అండ్ జేసన్ మమోవా బ్లాంకా అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత మన ఇండియన్ యాక్టర్ అయిన విద్యుత్ జంవాల్ గారు ఈ మూవీలో దల్సిమ్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. యాక్చువల్లీ విద్యుత్ జంవాల్ చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. అతన్ని మన ఇండియన్ మూవీస్ లో సరిగా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ అతని టాలెంట్ కి తగ్గట్టు హాలీవుడ్ లో ఒక మంచి రోల్ దొరికింది అని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఈ స్ట్రీట్ ఫైటర్ లైవ్ యాక్షన్ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ October 16, 2026 రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. కానీ యాంగ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ మాత్రం సడన్ గా తాడి చెట్లా పెరిగిపోయాడు. అసలు సీజన్ 1 కి అండ్ సీజన్ 2 కి అసలు సంబంధమే లేకుండా ఉన్నాడు. మేబీ దీన్ని వీళ్ళు కవర్ చేయడానికి కొంచెం టైం జంప్ చూపించాల్సి వస్తుందేమో. కానీ ట్రైలర్ అయితే బాగానే ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఈ సీజన్ 2 నెట్ఫ్లిక్స్ లో 2026 లో రిలీజ్ అవుతుంది అన్నారులే కానీ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ 2026 లో ద లెజెండ్ ఆఫ్ యాంగ్ అనే ఒక యానిమేటెడ్ మూవీ కూడా రావాల్సి ఉంది. అండ్ ఆ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆ మూవీని పారామౌంట్ ప్లస్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇవి రీసెంట్లీ రిలీజ్ అయిన ట్రైలర్స్ అనమాట. ఆ తర్వాత అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి వెనస్డే సిరీస్ కి సీజన్ 3 కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ సీజన్ 3 యొక్క షూటింగ్ వచ్చేసి February మంత్ లో స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రాబబ్లీ ఈ వెనస్డే సీజన్ 3 2027 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత డైరెక్టర్ డేవిడ్ ఫించర్ అమెరికన్ వర్షన్ ఆఫ్ స్క్విడ్ గేమ్ సిరీస్ ని తీస్తున్నారు కదా. ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ యొక్క షూటింగ్ కూడా February మంత్ లో స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రాబబ్లీ ఈ సిరీస్ కూడా 2027 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత రీసెంట్లీ ఫాల్అవుట్ సిరీస్ యొక్క సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అండ్ సీజన్ 2 కి సంబంధించిన కొన్ని స్టిల్ ఇమేజెస్ కూడా రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ ఫాల్అవుట్ సిరీస్ కి సీజన్ 3 కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీజన్ 3 యొక్క షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ ప్రాబబ్లీ ఈ ఫాల్అవుట్ సీజన్ 3 2027 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత రైన్ గాస్లింగ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ మూవీ యొక్క షూటింగ్ కూడా రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీని డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన షాన్ లెవీ తీశారు. అండ్ ఈ మూవీ May 28, 2027 రిలీజ్ కాబోతుంది. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడానికి 1.5 సంవత్సరం టైం ఉంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరూ కలిసి క్వాలిటీ కంటెంట్ డెలివర్ చేస్తారో లేదో. అండ్ తర్వాత టామ్ క్రూజ్ గారి ఎడ్జ్ ఆఫ్ టుమారో 2 మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని ప్రీవియస్లీ ఒక రిపోర్ట్ వచ్చింది కదా. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన షూటింగ్ 2026 లో స్టార్ట్ అవుతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీలో టామ్ క్రూజ్ అండ్ ఎమిలీ బ్లెంట్ కూడా రిటర్న్ కాబోతున్నారు అని ఒక న్యూస్ తెలిసింది. అండ్ ఈ సెకండ్ మూవీని కూడా డోగ్ లైమన్ డైరెక్ట్ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని క్రిస్టఫర్ మెక్వెరీ డెవలప్ చేస్తున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత గాడ్జిల్లా -1 మూవీకి సీక్వెల్ మూవీ రాబోతుంది కదా. ఈ సీక్వెల్ మూవీ నేమ్ వచ్చేసి గాడ్జిల్లా -0. అండ్ ఈ మూవీ June 1, 2026 రిలీజ్ కాబోతుంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రీసెంట్లీ రిలీజ్ అయిన జూటోపియా 2 మూవీ నేను ఈ వీడియో చేసే టయానికి 1.27 బిలియన్ వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ 2025 లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. అండ్ ఈ సంవత్సరం
డిజ్నీ నుంచి వచ్చిన మూవీస్ యొక్క గ్లోబల్ టికెట్ సేల్స్ అన్ని కలిపితే $6 బిలియన్ అయిందంట. అండ్ డిజ్నీ వాళ్ళు ఈ బెంచ్ మార్క్ ని టచ్ చేయడం ఇది 5th టైం అనమాట. ప్రీవియస్లీ 2016 నుంచి 19 వరకు వరుసగా 4 సార్లు $6 బిలియన్ కొట్టింది. అండ్ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది కదా, సో మళ్ళీ $6 బిలియన్ మార్క్ ని టచ్ చేయడానికి 6 ఏళ్లు పట్టిందనమాట. అండ్ 2026 లో కూడా డిజ్నీ నుంచి చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. సో చూడాలి మరి ఈసారి ఎలాంటి రికార్డ్ పెట్టబోతుందో. అండ్ తర్వాత మేగన్ అనే హారర్ మూవీకి స్పిన్ ఆఫ్ గా సోల్మేట్ అనే ఒక హారర్ మూవీ ఈ జనవరి 9 కి రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఈ సంవత్సరం రిలీజ్ అయిన మేగన్ 2.0 మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. సో యూనివర్సల్ వాళ్ళు ఇప్పుడు ఈ సోల్మేట్ మూవీని వేరొక స్టూడియోకి అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో అందుకే ఈ సోల్మేట్ మూవీని జనవరి 9th రిలీజ్ షెడ్యూల్ నుంచి తీసేశారు. సో ఈ మూవీని వేరే స్టూడియో వాళ్ళు కొనుక్కోనంత వరకు ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంట. అండ్ యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ఈ మేగన్ ఫ్రాంచైజ్ ని క్యాన్సిల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత 2022లో టాక్ టు మీ అనే ఒక హారర్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీని 4.5 మిలియన్ తో తీస్తే ఈ మూవీ దాదాపుగా 90 మిలియన్ వరకు కలెక్ట్ చేసి మ్యాసివ్ హిట్ గా నిలిచింది. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ యొక్క సీక్వెల్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నట్టు రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ప్రెసెంట్ అయితే ఈ మూవీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉందంట, ఇంకా డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. అండ్ తర్వాత సైలెంట్ హిల్ అనే ఒక వీడియో గేమ్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ప్రీవియస్లీ 2 మూవీస్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు రిటర్న్ టు సైలెంట్ హిల్ అనే ఇంకొక మూవీ కూడా రాబోతుంది. అండ్ ఈ మూవీని సైలెంట్ హిల్ 2 గేమ్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఈ మూవీలో వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉందంట. సో ఈ మూవీకి R రేటింగ్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ జనవరి 23 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కానీ మన దగ్గర రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత టోమ్ రైడర్ అనే ఒక వీడియో గేమ్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ప్రీవియస్లీ కొన్ని మూవీస్ కూడా వచ్చాయి. అండ్ ప్రెసెంట్ ప్రైమ్ వీడియో వాళ్ళు టోమ్ రైడర్ లైవ్ యాక్షన్ సిరీస్ తీయబోతున్నారు. అండ్ ఈ సిరీస్ లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన సోఫీ టర్నర్ ని లారా క్రాఫ్ట్ క్యారెక్టర్ కోసం తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత ఏ క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు 3rd పార్ట్ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ అయింది. అదేంటి 3rd పార్ట్ ఆల్రెడీ వచ్చింది కదా అనుకోకండి. ప్రీవియస్లీ వచ్చిన క్వైట్ ప్లేస్ డే 1 మూవీ అనేది ప్రీక్వెల్ అనమాట. కానీ ఇప్పుడు వస్తున్న క్వైట్ ప్లేస్ 3 మూవీ సెకండ్ మూవీకి కంటిన్యూషన్ అనమాట. అండ్ ఈ మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేయడానికి యాక్టర్ జాన్ క్రెసెన్స్కీ రిటర్న్ కాబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీని జూలై 2027 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ఈ సంవత్సరం 28 ఇయర్స్ లేటర్ అనే ఒక జాంబీ అపాకలిప్టిక్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు దానికి సీక్వెల్ గా జనవరి 16th ద బోన్ టెంపుల్ అనే ఒక మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ రీసెంట్లీ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 28 ఇయర్స్ లేటర్ 3rd పార్ట్ కూడా డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఆ 3rd మూవీలో కిలియన్ మర్ఫీ రిటర్న్ కాబోతున్నారు అని రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ది మ్యాట్రిక్స్ 5 మూవీ ప్రెసెంట్ అఫీషియల్లీ డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీని మార్షియన్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన డ్రీవ్ గోడార్డ్ రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీలో కియాను రీవ్స్ కూడా రిటర్న్ కాబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత 2001 లో డిజ్నీ నుంచి అట్లాంటిస్ ద లాస్ట్ వరల్డ్ అనే ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు ఆ అట్లాంటిస్ కి సంబంధించిన ఒక లైవ్ యాక్షన్ మూవీని డెవలప్ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి రూమర్స్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. కానీ ఈ అట్లాంటిస్ ఐలాండ్ గురించి మూవీస్ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కావాలంటే మీరు యూట్యూబ్ లో కూడా దీన్ని సెర్చ్ చేసి చూడండి. అండ్ హాలీవుడ్ లో ఏదో మూవీలో చూసినట్టు గుర్తు, డ్వైన్ జాన్సన్ నటించిన జర్నీ టు మిస్టీరియస్ ఐలాండ్ మూవీ ఉంటుంది కదా, అందులో కూడా ఈ అట్లాంటిస్ ఐలాండ్ గురించి ఉంటుంది. అండ్ థియరీస్ ప్రకారం అప్పట్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మోడర్న్ సివిలైజేషన్ ఉండేవాళ్ళంట. అండ్ నేను ఆ అట్లాంటిస్ ఐలాండ్ గురించి ఇలాంటి కొన్ని వీడియోస్ చూశాను. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అది మూవీగా వస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఐ హోప్ డిజ్నీ వాళ్ళు ఈ మూవీని డెవలప్ చేసి తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్యాక్ట్ ఛానల్స్ ఉంటాయి కదా, అందులో అట్లాంటిస్ ఐలాండ్ గురించి ఏదైనా వీడియోస్ ఉంటే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ తర్వాత 2006 లో డిజ్నీ నుంచి ఎరగన్ అనే ఒక మూవీ వచ్చింది. అండ్ చిన్నప్పుడు జెమినీ టీవీలో అనుకుంటా ఈ మూవీ తెలుగులో వచ్చేది, నాకు సరిగా గుర్తులేదు. అయితే అప్పట్లో ఈ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు డిజ్నీ వాళ్ళు ఈ మూవీని రీబూట్ చేసి సిరీస్ లాగా తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అండ్ తర్వాత ప్రీవియస్లీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి ప్రీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ద వేస్ట్ ల్యాండ్ అనే ఒక మూవీ డెవలప్మెంట్ లో ఉండేది. కానీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఫ్యూరియోసా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మ్ చేసింది. సో డైరెక్టర్ జార్జ్ మిల్లర్ ఈ మ్యాడ్ మ్యాక్స్ వేస్ట్ ల్యాండ్ మూవీని ఇప్పుడు ఒక సిరీస్ లాగా కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లో టామ్ హార్డీ రిటర్న్ అవుతారో లేదో ప్రెసెంట్ అయితే ఎటువంటి క్లారిటీ లేదు. అండ్ ఇవి రీసెంట్లీ వచ్చిన కొన్ని జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ డేర్డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఇమేజెస్ ని రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ డేర్డెవిల్ సీజన్ 2 లో జెసికా జోన్స్ క్యారెక్టర్ ని రిటర్న్ తీసుకొచ్చారు కదా, అలాగే ఇప్పుడు ఫిన్ జోన్స్ ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ ని కూడా ఏదో ఒక MCU ప్రాజెక్ట్ లో రిటర్న్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇలాగే నెట్ఫ్లిక్స్ సిరీస్లలో
సినిమాల్లో కనిపించిన మిగతా క్యారెక్టర్స్ ని కూడా ఫ్యూచర్ ఎంసీయూ ప్రాజెక్టులలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ఎటర్నల్స్ మూవీ లాస్ట్ లో కిట్ హ్యారింగ్టన్ క్యారెక్టర్ ని బ్లాక్ నైట్ గా చూడబోతున్నామని ఒక హింట్ ఇచ్చారు కదా. అండ్ ఇప్పుడు ఆ బ్లాక్ నైట్ క్యారెక్టర్ ని ఫ్యూచర్ లో బ్లేడ్ మూవీ అండ్ మిడ్ నైట్ సన్స్ మూవీలో రిటర్న్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ప్రీవియస్లీ డైరెక్టర్ రైన్ కోగ్లర్ బ్లాక్ పాంథర్ 3 మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశాడు కదా. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ బ్లాక్ పాంథర్ 3 మూవీ 2028 లో రిలీజ్ కాబోతుంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రీసెంట్లీ మార్వెల్ వాళ్ళు ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ ఫోర్స్ అనే ఒక కామిక్ బుక్ ని అనౌన్స్ చేశారు. అండ్ ఈ కామిక్ బుక్ అనేది ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీకి ప్రీక్వెల్ గా ఉండబోతుందని రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.